వెల్కమ్ టు ఓ న్యూస్ తెలుగు. కేంద్రం నుంచి రైతులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు 8,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అయితే ముందుకు రావడం అయితే జరిగిందనమాట. అసలు ఈ యొక్క 8,000 రూపాయలు ఎందుకు ఇస్తారు, అసలు ఈ 8,000 రూపాయలు ఎలా వస్తాయి, ఈ 8,000 రూపాయలు పొందాలంటే ఉండాల్సినటువంటి కనీస అర్హతలు ఏంటి, అలాగే ఈ 8,000 రూపాయలను ఎవరెవరికి ఇస్తారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే మేము చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కొత్త పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ మిత్రులతో షేర్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. నరేంద్ర మోడీ ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకైతే సిద్ధమవుతోంది. అయితే ఈ యొక్క బడ్జెట్ని నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ పలు రంగాలకు చెందినటువంటి వారితో భేటీ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. రైతు సంఘాల వారు అందరూ కూడా తమ డిమాండ్లను నిర్మలా సీతారామన్కి అయితే వినిపించడం అయితే జరిగింది. రైతులకు పంట సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద అందించేటటువంటి నగదు మొత్తాన్ని 6,000 నుంచి 8,000కు పెంచాలనేది ప్రధాన డిమాండ్ అన్నమాట. అయితే ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉండగా ఈసారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో దీనిపై ప్రకటన చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో రైతులందరికీ కూడా ఒక మంచి శుభవార్త అయితే త్వరలో వినబోతున్నామని చెప్పి అయితే తెలుస్తూ ఉంది. అలాగే మరోవైపు పంటలకు కనీస మద్దతు ధర అనేది కూడా పెంచాలని చెప్పి అయితే రైతులందరూ అయితే పేర్కొనడం అయితే జరిగింది. రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా తొలిసారిగా 2019లో నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని బడ్జెట్ సమావేశంలో ఈ స్కీమ్ని అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇంతకుముందు దేశవ్యాప్తంగా అర్హులైనటువంటి అందరూ రైతులకు ఆర్థికంగా మద్దతును అందిస్తూ ఇప్పటి వరకైతే ముందుకు సాగుతోంది ఎన్డీఏ ప్రభుత్వం. అప్పటి నుంచి ప్రతి ఏటా అర్హులైనటువంటి వారికి 6,000 నగదు సాయం అయితే అందిస్తూ వస్తుంది. ఈ డబ్బుల్ని నేరుగా రైతుల యొక్క అకౌంట్లలోనే జమ చేస్తూ వస్తున్నారు. దీనిని 3 విడతల కింద ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున అందిస్తూ ఈ స్కీమ్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 17 విడతల్లో ఇప్పటి వరకు అయితే డబ్బులు అందడం అయితే జరిగింది. 17వ విడత నిధుల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో విడుదలైతే చేయడం అయితే జరిగిందన్నమాట. అదేవిధంగా చూసినట్టయితే మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో మొత్తం 20,000 కోట్లు జమ చేశామని చెప్పి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి నరేంద్ర మోడీ తొలి సంతకం కూడా చేయడం అయితే జరిగిందనమాట. తర్వాత 18వ విడత నిధుల్ని రైతులకు అందనున్నాయి. అయితే ఈ యొక్క పెంచిన డబ్బులని సెప్టెంబర్ నెలలో ఇచ్చే అవకాశం అయితే మెండుగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఓ న్యూస్ తెలుగు ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.